ఏది అంటే ఇప్పుడు పెట్టండిరా కామెంట్స్ చెత్తనా కొడకల్లారా ఈ ఎవడోడో పిచ్చి పిచ్చి కామెంట్లు అన్ని పెడుతున్నారు. ఇప్పుడు పెట్టండి, నేను చదువుతా. ఓకే, నేను లేనప్పుడు నేను పోస్ట్ పెట్టంగానే చెత్త పెడుతున్నారు కదరా. ఏమడిగినరా నేను? ఇంకా వ్యక్తిగతంగా అడ్డం దొడ్డం ఒక ఆధారం లేకుండా ఏది పడుతుంది మాట్లాడుతారు కదా. పెట్టండిరా, ఇప్పుడు నేను చదువుతా, నీకు ఆన్సర్ చెప్తా. ఎవడైతే బీజేపీ ఆర్ఎస్ఎస్ చెత్తనా కొడకల్లారా చెప్పండిరా. ఇప్పుడు వాడిని కాంగ్రెస్ అన్నారు, రైట్? కాంగ్రెస్ అన్నారు, వాడు యొక్క ముస్లింల కోసమే అన్నాడు. కాంగ్రెస్ ఉంటే దాడులు జరుగుతాయి అన్నాడు. కానీ కాంగ్రెస్ వాడు కట్టిన నాగార్జున సాగర్ కింద పంట పండించుకుంటున్న వాళ్ళ ఎంతమంది ముస్లిమ్స్ ఉన్నారు, ఎంతమంది క్రిస్టియన్స్ ఉన్నారు, ఎంతమంది హిందువులు ఉన్నారు లెక్క తీయనరా బోసడికే కాదు. కాంగ్రెస్ వాడు పెట్టినటువంటి ఎయిమ్స్లు ఎన్ని ఎయిమ్స్లల్లా ఎంతమంది ముస్లిమ్స్ పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు, అలా సూది ఇప్పించుకుంటున్న వాళ్ళు, మందులు ఇప్పించుకుంటున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు. మన బీబీ నగర్ ఎయిమ్స్కి పోదాం, కాంగ్రెస్ వాడే పెట్టిండు కదా. అలా లేకపోతే డిఆర్డిఓకి పోదాం, డిఆర్డిఎల్కి పోదాం, ఇక్రిసాడ్కి పోదాం, ఓకే, ఈసీఐఎల్కి పోదాం, మిదాని డిపోకి పోదాం, లేకపోతే అక్కడ బాక్రానంగల్కి పోదాం, అక్కడ దామోదర్ వ్యాలీ ప్రాజెక్టుకి పోదాం. ఇక లేక తెలంగాణలో ఎన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు ఉన్నాయి. బ్రిటిష్ వాడు పోయేటప్పుడు తినడానికి తిండి ఉందారా? తిండి లేక ముక్కిపోయిన గోధుమలు ఇంపోర్ట్ చేసుకున్నాం, పాలపొడి ఇంపోర్ట్ చేసుకున్నాం అమెరికా నుంచి, రష్యా నుంచి, సోవియట్ యూనియన్ నుంచి కదరా. ఏది గ్రీన్ రెవల్యూషన్ తెచ్చినాం, మెరుగైన వంగడాలను తీసుకొని వచ్చి వాటి ద్వారా మన ఆహార ఉత్పత్తిని పెంచినాం, పాల ఉత్పత్తిని పెంచినాం, పోలియో వ్యాధిని నిర్మూలించినాం, మశూచిని నిర్మూలించినాం కదరా. ఎన్ని ఊర్లకు రోడ్డు ఉండే, ఎన్ని ఊర్లకు కరెంట్ ఉండే, ఎన్ని ఊర్లకు బస్ సౌకర్యం ఉండే, ఎన్ని ఊర్లలో బళ్ళు ఉండే. చర్చకు రండి రాలంటే కొడకల్లారా. ఎవడు పోస్ట్ పెడితే వారి మీద అమ్మని అక్కని కాదురా. నా కొడుకులు ఉన్నారు, ఇద్దరు పక్క రూమ్లు ఉన్నారు, తీసుకొచ్చి చూపెడతారు లంచ కొడుకులారా. ఎవరికి చేసినరా కొంచెం లంచ కొడుకులారా, చూపెట్టరా లంచ కొడుక. ఏదన్నా మాట్లాడితే అమ్మకు అబ్బకు కొడితే అర్థం ఉండి మాట్లాడాలి. నాకేమన్నా 5 రూపాయలు ఇమ్మని అడిగినారా లంచ కొడుక? దేశాన్ని చౌకీదార్ని నేను కాపలా ఉంటా, నేను ఫకీర్ నా కొడుకుని అన్నాడు. ఫకీర్ నా కొడుకు 12,000 కోట్ల ఫ్లైట్ ఎందుకు కొనుక్కుంటారా వాడు? కాంగ్రెస్ వాడు రఫాయల్ డీల్ 600 కోట్లది ఉంటే 1600 కోట్లకి ధరలు ఎందుకు పెంచిండ్రా? మరి కాంగ్రెస్ వాడు అయితే వాడు పెట్టిన కంపెనీలు ఎందుకు అమ్ముతుండ్రా ఇలాంటి కొడుకు? వైజాగ్సిలో పనిచేస్తున్న వాళ్ళు ముస్లింసే ఉన్నారా లంచ కొడుక? అమ్మ గుట్టలేదురా బోసుడికే చెప్పురా. మరి ఏదైనా ఆధారం పట్టుకురారా? కాదు, ఈ లంచ కొడుకులు కాంగ్రెస్ హయాంలో దాడులు చేసింది ఈ బాడుకోలే కాదురా. దేశాన్ని రక్షించేటువంటి ఇవాళ అన్ని భారతదేశాన్ని న్యూక్లియర్ వెపన్ దేశంగా చేసింది ఎవడ్రా? ఇలా పోఖ్రాన్ లో ఏది ఫస్ట్ న్యూక్లియర్ టెస్ట్ చేసింది ఎవడ్రా? ఇందిరాగాంధీ కాదురా బోసుడికే. 2 దిక్కుల శత్రుత్వం ఎందుకని చెప్పి పాకిస్తాన్ ని 2 ముక్కలు చేసి ఇలా ఈస్ట్ పాకిస్తాన్ ని బంగ్లాదేశ్ అనే ప్రపంచంలో ఒక కొత్త దేశాన్ని సృష్టించింది ఎవడ్రా లంజ కొడక? ఆమె అట్లా చేస్తే ఆమెను దుర్గామాత, భవానీ మాత అని పొగిడింది ఎవడ్రా? మీ చెడ్డీ గ్యాంగ్ పార్టీని పెట్టిన వాజ్పేయి గారు రా లంబి కొడక. వాజ్పేయి గారికి ఆరోగ్యం బాగాలేకపోతే అమెరికాకి తీసుకొచ్చి ట్రీట్మెంట్ ఇప్పించింది రాజీవ్ గాంధీ గారు లంబడి కొడక. భారతదేశంలో కంప్యూటర్ రెవల్యూషన్ తెచ్చింది రాజీవ్ గాంధీ గారు, టెక్నాలజీని తెచ్చింది, టెలిఫోన్ సిస్టమ్ ఇంప్లిమెంట్ చేసింది ఇవాళ శామ్ పిట్రోడా అంటున్న ఆయన ద్వారా చేయించిండు రాజీవ్ గాంధీ గారు. మీరేం చేసిర్రా? వెనక తీసుకోతున్నారు రామ్డి కొడుకులు. మరి పాకిస్తాన్కి పోవచ్చు కదరా మోడీ గారు. అభివృద్ధి చెందిన దేశాలకు ఎందుకు పోతాడు? అమెరికాకి ఎందుకు పోతాడు? లేకపోతే దుబాయ్కి ఎందుకు పోతాడు? ఇంకో దేశం ఎందుకు పోతారు రామ్డి కొడుకు? సెక్యులర్ కొజ్జాలంటారు లంచ కొడుకులు. మరి అమెరికాలో ఉన్న ప్రజలు కూడా అట్లే అంటారా? మా దేశాన్ని క్రిస్టియన్ దేశం చేస్తాం, అమెరికాలో ఒక్క హిందువు నా కొడుకు ఉండొద్దు, నాసాలకి వెళ్ళిపోవాలి, ఇక్కడ ఐటీ కంపెనీలో ఒక్క హిందువు నా కొడుకు ఉండకూడదు అంటారు. ప్రతి అమెరికాలో డల్లాస్ లో ఎన్ని గుళ్ళు ఉన్నారో లంచ కొడక? నేను మినియాపోలిస్ లో ఉంటా, మినియాపోలిస్ లో ఎన్ని గుళ్ళు ఉన్నారో లంచ కొడక? సాయిబాబాకు గుడి ఉంది, హిందూ మందిరం ఉంది, బాలాజీకో మందిరం ఉంది, ఇంకా మందిరాలు కట్టుకుంటూనే ఉన్నారు. తెలుగు సంఘం ఉంది, తెలంగాణ సంఘం ఉంది, తమిళ సంఘం ఉంది, నార్త్ ఇండియన్ సంఘం ఉంది. ఎందుకుంటారు అమెరికాలో లంచ కొడక? ఇస్కాన్ టెంపుల్ వెస్ట్ వర్జీనియాలో పెద్ద గుడి ఉంది రా లంచ కొడక. మరి వాళ్ళు కూడా అట్లే అంటారు లంచ కొడక. బ్యాప్స్ టెంపుల్ ఎన్ని ఉన్నాయో అట్లాంటాలు ఉంది, న్యూజెర్సీలు ఉంది, షికాగోలు ఉంది,
మొన్న ఇస్లామిక్ రాజ్యమైనటువంటి దుబాయ్లో కూడా ఉందిరా లంజ కొడక. మరి ఆ దేశాలు కూడా అట్లే అంటారా? మేము మరి నీకు అంత సెక్యులర్ అంత హిందూ అయితే మరి లంజ కొడక అమెరికాది ఫేస్బుక్ ఎందుకు వాడుతున్నావురా? క్రిస్టియన్ వాడు తయారు చేసిన ఫేస్బుక్ ఎందుకు వాడుతున్నావురా? క్రిస్టియన్ వాడు తయారు చేసిన వాట్సాప్ ఎందుకు వాడుతున్నావురా? క్రిస్టియన్ వాడు తయారు చేసిన విమానాలు ఎందుకు ఎక్కుతున్నావురా? క్రిస్టియన్ వాడు తయారు చేసిన ఫోన్ ఎందుకు వాడుతున్నారు లంజ కొడక? ముస్లిం దేశం నుంచి వచ్చే పెట్రోల్ ఎందుకు తెచ్చుకుంటున్నారు నీ బండిలా? బోసిడికే కాదు, క్రిస్టియన్ వాళ్ళ అయినటువంటి అమెజాన్లో ఎందుకు నువ్వు వస్తువులు ఆర్డర్ ఇస్తున్నావురా? మరి క్రిస్టియన్ దేశాలకు ఎందుకు పోతున్నావు? ముస్లిం దేశాలకు ఎందుకు ట్రావెల్ చేస్తున్నావురా మోడీ లంజ కొడుకు? నువ్వు దోసుకున్నది సరిపోలేదని మరి హిందువుల కోసమే పుట్టిన అవతార పురుషుడు అయితే హిందువుల దగ్గర ట్యాక్స్ తీసుకోకరా లంజ కొడుక. అరే దొంగ బాడకవులు, ఇక్కడ భద్రతా లోపం. ఇప్పుడు 11 ఏళ్ల నుంచి నువ్వే ఉన్నావు కదా అధికారంలో. ఇక కాంగ్రెస్ ఎందుకు తిట్టడంలో అర్థమే లేదు కదా. వాడు ఏమైనా చేసే స్థానంలో ఉన్నాడా? వాడు మంచిగా లేడంటేనే వానికంటే నేను ఘనకార్యం చేస్తా, వాడు స్కాములు చేసిండు, వాడు దోషుల వాని హయాంలో నువ్వే దాడులు చేయించినావు, వాడి ప్రభుత్వాన్ని కూర్చోడానికి మాకు ఆధారాలతో సహా ఉన్నాయి. అయినా సరే వాడు విచారించిండు, మతాల కులాలకు అతీతంగా వాడు సైన్స్ కాంగ్రెస్లు పెట్టిండు, దేశాన్ని అభివృద్ధి చేసిండు, ఒక సిక్కు ప్రధానిగా ఉండే ఒక ముస్లిం యొక్క ప్రెసిడెంట్గా పనిచేసిండ్రు. ఇవాళ భారతదేశం ఇస్రో ఎట్లా ఎవడు పెట్టిండ్రా? నెహ్రూ గారు పెట్టిండ్రా పంచవర్ష ప్రణాళికలని. సోవియట్ యూనియన్ లో ఆయన స్టాలిన్ మంచిగా చేస్తే, ఆ సోవియట్ యూనియన్ అభివృద్ధి చేస్తే దాన్ని ఆదర్శంగా తీసుకొని భారతదేశంలో పెట్టి దానికి నిధులు కేటాయిస్తే లంజ కొడుకు వచ్చినాక ఫస్ట్ ఎత్తేసింది ప్లానింగ్ కమిషన్. ప్లాన్ లేకుండా చిన్న ఇల్లు కట్టలేము, దేశాన్ని నిర్మిస్తామా అంటే నువ్వు నిర్మించడానికి రాలే, కూర్చోడానికి వచ్చినావు. ఇప్పుడు పెట్టారా మీకు దమ్ముంటే మొగ నా కొడుకులు అయితే? మీరు కొజ్జ నా కొడుకులు కాబట్టి నేను చూడనప్పుడు కామెంట్ పెడతారు. ఇప్పుడు పెట్టండి కొజ్జ నా కొడుకులు. ఎవరితో చేసినా కొజ్జతనం లంచ కొడుక షీరు భారతంతా ఏది పడుతుంది మాట్లాడితే. లంచా కొడుకులు ఏకాన పెడితే చెల్లని బాడకావులు, ఒక్క సబ్జెక్ట్ లేని నా కొడుకులు. నేనేమన్నా నా స్వార్థం కోసం నేను చదువుకోలేదు, నాకు చిన్న పోరగాళ్ళు గ్లోబల్ వార్మింగ్ గురించి అడిగితే అస్సాంలో వరదలు ఎందుకు వస్తున్నాయి అంటే నాకు చిన్నప్పుడు సర్ది అయ్యేది, సర్ది కాకపోతుంది అట్లా చెప్పలే నేను. అర్థమైందా? గట్టర్లోకి వెళ్ళి నేను గ్యాస్ తీసి ఛాయ్ చేసినా అని చెప్పలే నేను. లంజా కొడక